నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెంలోని డీసీసీబీ కళ్యాణ మండపంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ కు శిక్షణ నిర్వహించిన జిల్లా మండల స్థాయి రెవెన్యూ అధికారులు। జంగారెడ్డిగూడెంలోని పంచభూతాల సాక్షిగా చిత్రం ఆడియోను ఆవిష్కరించిన ఆర్డీఓ సత్యనారాయణ, విలన్ పాత్రను పోషించిన అంబికా రెస్టారెంట్ అధినేత కుర్తి దుర్గారావు। పలుచోట్ల అన్నదానాలను ప్రారంభించిన ఏఎంసీ మార్కెట్ చైర్మన్ జట్టి గురునాథరావు, టీడీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు। వయోవృద్ధుల సమావేశాన్ని విజయవంతం చేయాలంటున్న ఆర్గనైజర్ కుకురూరి రామచంద్రరావు। జంగారెడ్డిగూడెంలోని సాయి సూర్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలంటున్న ఆ ఆర్గనైజేషన్ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ। జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం పంచాయతీ పరిధిలో పైకా ఆట పోటీలను నిర్వహిస్తున్నట్లుగా జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్నం ప్రశాంత్ కుమార్ తెలియజేశారు। అక్టోబర్ 1వ తేదీన లక్కవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పైకా ఆట పోటీలు నిర్వహించడంలో భాగంగా 13 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల మధ్య వయసు కలిగిన క్రీడాకారులను గ్రూప్ 1గా, 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన క్రీడాకారులను గ్రూప్ 2గా విభజించనున్నట్లుగా ఆయన తెలియజేశారు। కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, ఆర్చరీ, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ తదితర ఆటల పోటీలను నిర్వహించినట్లుగా ఆయన తెలియజేశారు। జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో ఎవరి గోల వాడిది కార్యక్రమం యాంకర్ దాస్ శనివారం ప్రత్యేక పూజలను చేశారు। ఆలయ మర్యాదలతో దాస్ ను ఆలయ కమిటీ చైర్మన్ వందనపు సాయి బాలపద్మ, ఈవో పెన్నత్స విశ్వనాథరాజు ఘనంగా సత్కరించారు। రిఫ్రెష్ అధినేత చౌదరి బాబు, శ్రీనివాసరావు, ఉప్పల వెంకటరమణ, రాంబాబు దంపతులు అన్నదానాన్ని చేశారు। ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు వీరవల్లి సోమేశ్వరరావు, కోమలి శ్రీధర్, పాడిబండ్ల సుదర్శన్ రావు, అభివృద్ధి కమిటీ సభ్యులు వేరిచెల్ల జగపతి బాబు, కాకాని శ్రీహరి, రెడ్డి రంగప్రసాద్, కంది బాలకృష్ణారెడ్డి, రాజాన పండు, దండు ధనరాజు, మద్దాల రామ్మోహన్ రావు, పోరుచి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు। జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయిగూడెం బీసీ కాలనీ నందు వినాయక చవితి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం భారీ అన్నదానాన్ని నిర్వహించారు। పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గురునాథరావు, నగర పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిహెచ్ఆర్ సత్యనారాయణ, వీర్రాజు తదితరులు అన్నదానాన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో బూసా భాస్కర్ రెడ్డి, లీలాధర్ రెడ్డి, పల్లా రత్నాజీరావు, వెండ్ర సాయిబాబా, వీర్రాజు, సుత్తిరాజు, రాజాబాబు, పుష్పరాజు, కోటి, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు। వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలను చేశారు। అదేవిధంగా కొత్త బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని జట్టి గురునాథరావు ప్రారంభించారు। టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజాన సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు వెలగ సూరిబాబు, ఓరుమిల్లి సత్యనారాయణ, పరిమి విశ్వేశ్వరరావు, వేగుళ్ల లక్ష్మణరావు, సకనాల కిషోర్, బేతిరెడ్డి శ్రీరామరెడ్డి, కర్పూరం రాజా తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాటలో బుట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లి ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుని రాజరాజేశ్వరీదేవి 48,000 రూపాయలకు దక్కించుకున్నారు। 2వ లడ్డును బేతిరెడ్డి రాంబాబు, 3వ లడ్డును మేఘా నాగార్జున 1,500కు దక్కించుకున్నారు। ఆలయ కమిటీ సభ్యులు సాలవాలతో లడ్డు ప్రసాదం వేలందారులను ఘనంగా సత్కరించారు। అలాగే మున్సిపల్ వీధిలో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మండవల్లి విజయసారథి తదితరులు వినాయకునికి ప్రత్యేక పూజలను చేశారు। అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు।
ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షులు పరిమి సత్యనారాయణ, సిహెచ్ఆర్ సత్యనారాయణ, తీడా మహేష్, కొండ ఉమా తదితరులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్ణకారుల సంఘం జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కౌలూరి బ్రహ్మయ్య, కార్యదర్శి ఎస్టీ సత్యనారాయణ, కోశాధికారి కంచర్ల మల్లికార్జునరావు, వనపర్తి రామ్మోహన్ రావు, వంకాదారి బాల, మద్ద శ్రీనివాసరావు, గొంట్లు ఏడుకొండలు, పిపిఎన్ చంద్రరావు, సోని నాగేశ్వరరావు, హనుమంతు, సిద్ధు, తిరువీధి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. 2 కౌంటర్స్ ద్వారా భక్తులకు అన్నదానాన్ని చేశారు. మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అదే వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లుగా స్థానికులు తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన లయ మ్యూజికల్ నైట్ పలువురిని అలరించింది. స్వర్ణకారుల సంఘం వినాయక స్వామి లడ్డూ ప్రసాదాన్ని మోహన్, నాగరాజు తదితరులు 33,000 రూపాయలకు దక్కించుకున్నారు. స్వామివారి విశేష వస్త్రాలను గుళ్లపూడి రాజా 7,558 రూపాయలకు, ఒక్కలగడ్డ మాణిక్యాలరావు 4,558 రూపాయలకు, భద్రాది టీప్ టాప్ యజమాని 4,058 రూపాయలకు పాడుకున్నారు. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహం వద్ద లక్ష్మీ గణపతి హోమం శనివారం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ హోమ పూజా కార్యక్రమంలో భోగవల్లి రత్నాజీ, నిమ్మగడ్డ బాబీ, మేడికొండ రాంబాబు, పాలూరి శ్రీనివాస్, పోలిన రామారావు, తాళ్లూరి వీర్రాజు, ఆళ్లూరి మురళి దంపతులు పాల్గొన్నారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని వినాయకుని దర్శించుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణపతి హోమం విశిష్టతను వేద పండితులు వివరించారు. 49,000 రూపాయలకు నిమ్మగడ్డ బాబీ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. आमाय मंगलाय बुधाय च गुरु शुक्रशेभ्यश्च राहवे केतवेन स्वाहा आदित्याय नमः नमस्कारं ये नारायणाय नमः शुभेच्छुं नमो शुभप्रभावे జంగారెడ్డిగూడెంలోని రాజుల కాలనీ నందు ఉన్న డీసీసీపీ కళ్యాణ మండపంలో తహసీల్దార్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బీపీఓల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మండలాలకు చెందిన పోలింగ్ బూత్ క్షేత్రస్థాయి అధికారులకు సూచనలను అందించారు. బీపీఓలు విధి నిర్వహణలో భాగంగా ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లాలని సూచించారు. ఓటు హక్కును వినియోగించుకునే ఓటరు గురించి పూర్తి పోలింగ్ స్థాయి అధికారులకు తెలియాలని, కష్టపడి పనిచేస్తే ఎన్నికల నియమావళిలో పొరపాట్లు రావని జిల్లా, మండల స్థాయి రెవెన్యూ అధికారులు సూచనలు ఇచ్చారు. ఇప్పుడు జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు అంబరాన్నంటాయి. గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గంగుల ఆంజనేయులు, పారేపల్లి సుబ్రహ్మణ్యం, రామరఘు మహేష్, వామిశెట్టి సత్యనారాయణ, పల్లి రామారావు, అన్నవరం, కౌలూరి కృష్ణ, రాంబాబు, పారేపల్లి రామకృష్ణ, వామిశెట్టి కుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు. డీలర్ వామిశెట్టి సత్యనారాయణ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని 20,000 రూపాయలకు దక్కించుకున్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన ఉదయం 9 గంటలకు మసీద్ సెంటర్లో వయోవృద్ధులకు సమావేశం నిర్వహిస్తున్నట్లుగా బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కుక్కునూరి రామచంద్రరావు, కర్పూరం బాలకృష్ణ తెలియజేశారు.
అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వయోవృద్ధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా తెలియజేశారు. వృద్ధాప్య పెన్షన్ 200 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచాలని, ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీ వృద్ధులకు ఇవ్వాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం అందజేయనున్నట్లుగా వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల కార్యవర్గ సమావేశంలో పలు విషయాలను తెలియజేశారు. ఇవాళ పెన్షనర్లందరికీ కూడా 200 రూపాయల చొప్పున వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 200 రూపాయలు అనేది ఏ విధంగానూ సరిపోదనే విషయం ప్రభుత్వానికి తెలిసినా సరే, సహజంగా మనం ఎవరికైనా అమ్మైనా సరే అడగందే పెట్టదు. కాబట్టి మనం ఇవాళ మన యొక్క ఇబ్బందుల్ని వృద్ధులకు తప్పనిసరిగా ఒక భరోసా కల్పించాలి. కాబట్టి ఆ రకంగా వృద్ధుల సంక్షేమం కోసం అని చెప్పని మనకి భారత ప్రభుత్వం కొన్ని నియమావళిని రూపొందించింది. ఆ ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వం మనకి 200 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దాన్ని సరిపోదనే ఉద్దేశంతో మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని 200 రూపాయల నుంచి 1000 రూపాయలుగా వృద్ధాప్య పెన్షన్ని చేయాలని, అలాగే ఇతర రాష్ట్రాల్లో బస్సుల్లో 50% వరకు రాయితీ ఇస్తున్నారు. అంచేత మహారాష్ట్రలో ఇవాళ 50% ఆర్టీసీ బస్సులు రాయితీ ఇస్తున్నారు. కానీ మనకి 25% ఇస్తానని వాగ్దానం అయితే చేశారు. కానీ ఇప్పటికీ మనకేమీ కూడా అమలు జరపలేదు. కాబట్టి మనం ఇదే కాకుండా వృద్ధులకి ఇవాళ చాలీచాలని ఆదాయాలతోటి ఇబ్బంది పడే రోజుల్లో, వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడే పరిస్థితుల్లో మనకు ఉండే ఆర్థిక వనరులు సరిపోవు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా జనరిక్ మందుల షాపులను ఏర్పాటు చేసి మనకి తక్కువ రేటుకి ఈ మందుల్ని సరఫరా చేసే జనరిక్ మందుల షాపులను ప్రవేశపెట్టాల్సిందిగా గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం గురించి, అలాగే ఇంకా ఇతరమైనటువంటి విషయాల మీద, వృద్ధులకి కావాల్సినటువంటి సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి గాను జంగారెడ్డిలో బాపూజీ వెల్ఫేర్ అసోసియేషన్, బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట మేము సంస్థ ఏర్పాటు చేసాం. దీని సందర్భంగా రేపు అక్టోబర్ 1వ తారీఖు ప్రపంచ వృద్ధుల దినోత్సవం. దాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా చేస్తారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా, మన గ్రామంలో కూడా ఈ మధ్య ఏర్పడినటువంటి మన ఈ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో, ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు అక్టోబర్ సోమవారం నాడు 1వ తారీఖు ఉదయం 9 గంటలకి మసీద్ సెంటర్లో అందరం కలిసి సంఘటితంగా మనకి కావాల్సిన సమస్యలని మన ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి, అలాగే మనం పరిష్కారం చేసుకోవడానికి, అలాగే దీనికి ప్రత్యేకంగా 2007లో పిల్లలకి వాళ్ళ నిరాదరణ. జంగారెడ్డిగూడెంలోని గంగానమ్మ ఆలయం వెనకాల ఉన్న ఆర్కే కాంప్లెక్స్ నందు శ్రీ సాయి సూర్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లుగా ఆ ఆర్గనైజేషన్ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ తెలియజేశారు. ఆయన కార్యాలయంలో శనివారం సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ కార్యదర్శి చిటికెన రాంబాబు, కార్యవర్గ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ, చలారి సత్యనారాయణ, సబ్బన ఆనందరావు, బిఎస్ఎన్ఎల్ ప్రభాకర్, మహంకాళి రాజా, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 1వ తేదీన నిర్వహించే మెగా వైద్య శిబిరం వివరాలను రాధాకృష్ణ సిటీ న్యూస్ తో వివరించారు. రాజమండ్రి వారి జిఎస్ఎల్ హాస్పిటల్ రాజానగరం వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. ఈ వైద్య శిబిరంలో ఉచిత కంటి పరీక్షలు మరియు కేళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మరియు స్త్రీలకు గర్భసంచికి సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు, చిన్నపిల్లలకు సంబంధించిన గ్రహణం మొర్రి, మెల్లకన్ను, ఇతర సమస్యలన్నిటికి కూడా తగిన వారికి ఆపరేషన్లు కూడా జిఎస్ఎల్ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ చేయించబోవడం మా ఆర్గనైజేషన్ ద్వారా ఉచితంగా ఆపరేషన్ కూడా చేయించబడుతుంది. డెంగీ, టైఫాయిడ్, మలేరియా మొదలగు వ్యాధులన్నిటికి కూడా ఉచిత మెడిసిన్ కూడా మా ఆర్గనైజేషన్ ద్వారా సప్లై చేస్తాము. పోతే పైల్స్, హెర్నియా ఉన్నవారికి వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకు ఉచితంగా ఆపరేషన్ జిఎస్ఎల్ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ కూడా జంగారెడ్డిగూడెంలోని అంబికా లాడ్జ్ సమావేశ మందిరంలో పంచభూతాల సాక్షిగా ఆడియో సీడీలను ఆర్డీఓ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా అడ్వకేట్ అచ్యుత శ్రీనివాస్, శ్రీరామ్ రెస్టారెంట్ నిర్వాహకుడు మద్దాల ప్రసాద్ వ్యవహరించారు.
ఆడియో సీడీలను ఈ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులకు ముప్పిడి శ్రీనివాస్, పాములపర్తి శ్రీనివాస్, వలవల తాతాజీ, విలన్ గా నటించిన అంబికా రెస్టారెంట్ హోటల్ నిర్వాహకులు ఉక్కుర్తి దుర్గారావు, సీతారాంలకు అందజేశారు. పంచభూతాల సాక్షిగా డైరెక్టర్ కాళీచరణ్, చిత్రం శ్రీను హీరోలుగా నటించగా హీరోయిన్స్ గా మనస్విని, బిందు నటించారు. శ్రీ జగన్నాథ క్రియేషన్స్ బ్యానర్ పై నటించిన పంచభూతాల సాక్షిగా చిత్రంలో హీరోయిన్ తండ్రిగా విలన్ క్యారెక్టర్ లో ఉక్కుర్తి దుర్గారావు నటించినట్లుగా ఆయన అభినయాన్ని డైరెక్టర్ చరణ్ కొనియాడారు. భీమిలి కబడ్డీ జట్టు సినిమాల్లో నాని తల్లిగా నటించిన రాఖీ సైతం ఈ సినిమాలో నటించినట్లుగా ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా పంచభూతాల సాక్షిగా ట్రయల్ రన్ చూపర్లను ఆకర్షించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆడియో సత్యనారాయణ మాట్లాడుతూ పంచభూతాల సాక్షిగా చిత్రం విజయవంతం అవ్వాలని ఆశించారు. నటులు అదే నిర్మాతలు కూడా ఉన్నారు, ఇక్కడ అదేవిధంగా నటులు కూడా ఉన్నారు, ఇక్కడ దర్శకులు కూడా తయారైతే అంతే అంటే నటుడు నిర్మాత దర్శకుడే కదా దేనికైనా ప్రాణం. ఒక నిర్మాత మన దర్శకుడితో కూడా ఎవరో మన ప్రాంతం నుంచి త్వరలో పుట్టుకొస్తారని ఆశిస్తూ ఇంత మంచి కాన్సెప్ట్ చేసిన మనం చాలా బాగుంది. ట్రైలర్ చాలా బాగుంది. మన విలన్ గారి ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ గారు నేను చూసిన ఈ 10 ఫ్రేమ్స్లో కూడా ప్రతి ఫ్రేమ్ కూడా బాగానే చేశారు, బాగుంది. ఇది మ్యూజిక్ కూడా బాగానే, టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంది. లాంగ్ సాంగ్స్ ఇంకెళ్ళలేదు ఎట్లా ఉందో తెలియదు. టైటిల్ సాంగ్ బట్టే మనం చెప్పే కదా, అన్నం తక్కువకుండా ఒక మ్యూజిక్ బట్టి తెలిసిపోద్ది. టైటిల్ సాంగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్ కాబట్టి ఆడియో కూడా బాగుంది. ఆడియో ఎప్పుడైతే బాగుంది, సాంగ్స్ బాగుందో సినిమా ఆటోమేటిక్ హిట్ అయిపోతుంది. మరి ఇంత మంచి ఆడియో రిలీజ్ చేసినందుకు అవకాశం, నాకు మంచి సినిమా తీసినందుకు మన కాళీచరణ్ గారికి, నటులు వారికి, పత్రిక విలేకరికి, ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలుసుకుంటూ ఇది మరింత గ్రాండ్ సక్సెస్గా మూవీ అవ్వాలని మన డైరెక్టర్ గారు మళ్ళీ మన విలన్ గారు మంచి పాత్రలు మరొక సినిమా తీసి. ఈ సందర్భంగా సినిమాలో నటించిన ఉక్కుర్తి దుర్గారావు తన డైలాగ్స్ తో ఆకర్షించారు. అలా చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఆడియో ఫంక్షన్ హైదరాబాద్లో కొంచెం శుక్రవారం పెట్టారండి, బాగుంది. సరే ఇక్కడ అందరికీ మన తెలియాలని, ఇక్కడ ఆడియో ఫంక్షన్ పెట్టాలని ఆర్డీఓ గారికి అందరినీ ట్యాక్స్ చేయాలని చెప్పి. ఎక్కడికి వెళ్ళింది ఈ సిగరా నరికేస్తా అర్జెంటుగా తీసుకురండి. ఇతరుల ఎదుగుదల చూసి కుళ్ళిపోకూడదని, టాలెంట్ ఉన్న వ్యక్తులు తమపై తాము నమ్మకం ఉంచుకొని సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని డైరెక్టర్ చరణ్ సూచించారు. అయితే మనం పొద్దున లేవగానే రాత్రి పడుకున్న దగ్గర నుంచి సినిమా కోసం ఒక రోజైనా ఒక్కసారి మాట్లాడుకుంటామండి. అలా సినిమా కోసం మాట్లాడకపోయిన మనిషి నేను ఉన్నానని ఎవరైనా ఈ భూప్రపంచంలో చెప్తే అయితే నేనైతే నమ్మనండి. ఎందుకంటే పొద్దున్న నుంచి ఒక సాంగ్ అని వెళ్తాను, టీవీ అని చూస్తాం, ఏదో ఒకటి సినిమా కోసం కంపల్సరీ ఒక మాట వస్తుంది. అలా మాట్లాడే ప్రజలకు మనం ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలని తపంతో అయితే నాకు ఉందండి. ఆ తపన ఏంటంటే నా ఫస్ట్ సినిమాకి దీని మీద ఆడియో మీద వచ్చిన అమౌంట్కి డొనేషన్స్ ఏదైనా సరే పేద విద్యార్థుల సహాయాలతో నేను వినియోగిస్తున్నాను. ఇది ముఖ్యంగా ఇది నేను ఓల్డ్ లక్షల మన సిరీస్ మీద 10 లక్షలు 5 లక్షలు వచ్చేసాను కాదు. చిన్న సినిమా చేసేవాడు ఎంత ఆలోచిస్తున్నాడు, మనం పెద్ద పెద్ద సినిమాలు చేసేవాళ్ళం మనం కూడా ఆలోచిస్తే ఎలా ఉంటుంది ప్రజల కోసమనే ఒక ఆలోచన వాళ్ళకి కలగాలని నేను ఈ ప్రయత్నం చేశాను. ఈ సినిమాకే కాదని నేను చేసే ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం అయితే నేను కంపల్సరీ చేస్తాను. అలా చేయడానికి కూడా మీ అందరి ఆదరణ కూడా నాకు కావాలి. డెఫినెట్గా ఉంటుందని అయితే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నేను మొన్న రిలీజ్ చేసేటప్పటికి కరెక్ట్గా 1 వీక్ అవుతుందండి. ఈరోజు సెకండ్ రిలీజ్.
నాకు తెలిసి ఈ పంచభూతాల సాక్షిగా అనేది 10-15 రిలీజులు ఉంటాయేమో అని నాకు డౌట్గా ఉందండి, ఆడియో రిలీజ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు వైజాగ్, నేను ఈవినింగ్ వైజాగ్ వెళ్తున్నా, వైజాగ్లో కూడా వెయిటింగ్ అండి. వాళ్ళు కూడా ఏదైనా ప్లాన్ చేస్తే ప్లాన్ చేయవచ్చు ఆడియో రిలీజ్ అనేది. అంటే ఈ ఒక సినిమాకి ఒకసారి రిలీజ్ అవుతుంది, కనీసం నాకు 10-15 సార్లు అవసరం లేదు, 5 సార్లు చాలు. ఎందుకంటే ఈ సినిమా టైం